బ్యాంక్ అంటేనే భద్రత. పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు ప్రతి క్షణం రికార్డ్ చేస్తాయి. అలాంటి బ్యాంకులో బంగారం దొంగతనం జరిగింది. పటిష్టమైన సెక్యూరిటీ మధ్య 9 తులాల బంగారం మాయం. అసలు ఎలా జరిగింది? దొంగలు ఎలా దొంగిలించారు? కెమెరాల కన్ను కప్పారా లేక సెక్యూరిటీని మోసం చేశారా? నలుగొండలో జరిగిన ఈ దారుణంపై స్పెషల్ ఫోకస్. ఇంతకీ పోలీసులు ఏమంటున్నారు? నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఏకంగా బ్యాంక్లోనే ఓ మహిళ చేతివాటం చూపించింది. మామూలుగా ప్రజలు తమ బంగారాన్ని భద్రపరచుకోవడానికి బ్యాంకులకు వెళ్తారు. అలాంటి ప్రదేశంలోనే 9 తులాల బంగారం మాయమయ్యింది. కుమారి అనే మహిళ స్థానిక ఎస్బీఐ బ్యాంకులో తన బంగారాన్ని భద్రపరిచేందుకు వెళ్ళింది. బ్యాంకులో మంచినీళ్లు తాగుదామని బ్యాగ్ను పక్కన పెట్టింది. అంతలోనే బ్యాగ్ మాయమయ్యింది. దీంతో తీవ్ర కలకలం రేపింది. ఇంతకీ బంగారం దొరికిందా? ఈ మంత్ 23 కొమ్ము రోహిత్ కుమారి అనేటటువంటి ఒక గవర్నమెంట్ టీచర్ నాగార్జున సాగర్లో ఉంటారు. ప్రస్తుతం ఈమె నల్గొండలో ఉంటూ ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. ప్రస్తుతం నల్గొండలో ఉంటూ హాలియాలో పనిచేస్తూ ఉంటారు ఆమె. సో ఆమె తన ఈ వ్యక్తిగత పని మీద కేవైసీస్ అప్డేట్ చేయడానికి మార్నింగ్ అవర్స్లో సాగర్కి ఎస్బీఐకి రావడం జరిగింది. ఆ వచ్చిన క్రమంలో ఆమె తమ దగ్గర కొంత గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ డిపాజిట్ చేద్దాం బ్యాంక్లో అనే ఉద్దేశంతో అక్కడ గోల్డ్ తీసుకొని వచ్చినారు. సో అక్కడ ఈ గోల్డ్ ఆమె డిపాజిట్ చేసి ఆమె కేవైసీస్ అప్డేట్ చేయించే ప్రయత్నంలో ఆమె బ్యాగ్లో ఉన్నటువంటి అందాజా 9 తులాస్ గోల్డ్ ఉన్నటువంటి కవర్ మిస్ అయిపోయింది. సో ఆమె బ్యాంక్ అంతా వెతికిన తర్వాత ఈవినింగ్ అవర్స్లో నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాధితురాలు వెంటనే విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. సాధారణ మిస్సింగ్ కేసుగా కాకుండా క్రిమినల్ ఉద్దేశంతోనే జరిగిన దొంగతనంగా పరిగణించారు. సీసీ కెమెరాలు, సిబ్బంది ఉండే ప్రదేశంలో ఆభరణాలు మాయం కావడంపై సీరియస్ అయ్యారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా దర్యాప్తును పరుగులు పెట్టించారు. మాట్లాడుతున్నాను. ఈ క్రమంలో అది ఎప్పుడు జారిపడిందో చూసుకోలేదు. టప్పున తర్వాత బ్యాగ్లో వెతికి చూస్తే అరే ఏమీ కనపడకపోతే వెంటనే వెతికాను, ఎక్కడ దొరకలేదు. చుట్టుపక్కల చూసుకున్నాను, దొరకలేదు. వెంటనే నేను పోలీసు వాళ్ళని ఆశ్రయించాను సార్. వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు నాకు అండ ఉండి నాకు అన్ని విధాలుగా కోఆపరేట్ చేసి 24 అవర్స్లో నా గోల్డ్ నాకు అందించారు. అందించడం అంటే ఆ ఇన్ఫర్మేషన్ నాకు అందించారు సార్. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. స్థానిక సీఐ, ఎస్ఐలు కలిసి బ్యాంక్లోని సీసీ కెమెరా ఫుటేజ్లను సూక్ష్మంగా పరిశీలించారు. గంటల తరబడి వీడియోను స్కాన్ చేశారు. అనుమానాస్పదంగా ప్రవర్తించిన మహిళను గుర్తించారు. బాధిత మహిళ నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుని ఆవరణాల కవర్ను క్షణంలో మాయం చేసింది ఓ మహిళ. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితురాలి కోసం గాలించారు. పైలాన్ కాలనీకి చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. 24 గంటలలోపు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 9 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. బ్యాంక్ ప్రాంగణాల్లో నేరాలకు పాల్పడాలనుకున్న వారికి ఈ ఘటన హెచ్చరికగా మారింది. చిన్న నిర్లక్ష్యాన్ని ఉపయోగించుకొని దొంగతనానికి పాల్పడిన ఈ ఘటన సమాజంలో పెరుగుతున్న ఆర్థిక నేరాలను సూచిస్తోంది. పెరిగిన బంగారు ధరలు కూడా ఇలాంటి ఘటనలకు తావిస్తున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ ఈ రాజేశ్వరి అనే మా రిసెప్షన్ ఆఫీసరు ఆమె రిసీవ్ చేసుకొని ఆమెతోటి పూర్తి విషయాలు మాట్లాడిన తర్వాత ఇటు విషయం ఎస్ఐ గారికి, సిఐ గారికి చెప్పటం, ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసుకొని నాకు చెప్పారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీంట్లో కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇమ్మీడియట్గా ఆ బ్యాంక్లో ఉన్నటువంటి మొత్తం సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే మాకు దాంట్లో ఒక మహిళ ఆ కవర్ని తీసుకొని వెళ్ళటం బ్యాంక్ నుంచి మాకు కనిపించింది. అది ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఆ మహిళ యొక్క ఏటీఎం ట్రాన్సాక్షన్స్ని బట్టి ఆమెను ఐడెంటిఫై చేసి ఆమె వద్ద నుంచి ఈ 9 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా
పోలీస్ వారు ఇమీడియట్గా ఆల్మోస్ట్ విత్ ఇన్ 24 అవర్స్ ఈ 9 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. డీఎస్పీ రాజశేఖర్ రాజ్ బాధితురాలికి ఆభరణాలు అప్పగించారు. కేసును వేగంగా ఛేదించి రికవరీ చేసిన సీఐ శ్రీనివాస్ నాయక్, ఎస్ఐ ముత్తయ్య, విజయపురి టౌన్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పబ్లిక్ ప్రదేశాల్లో విలువైన వస్తువులను తీసుకెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీసులు.